తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆరోపించారు. వికలాంగులకు పింఛన్ 4000 నుంచి 6000 పెంచాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు వికలాంగులు వినతి పత్రం సమర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట తప్పిందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ పెంచకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. వికలాంగులకు అన్ని విధాల సహకారం చేస్తాము, 4000 ఉన్న పింఛను 6000 ఇస్తామని, వృద్ధులకు వితంతులకు 2000 పింఛన్ 4000 పింఛన్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు మాటలు పలికి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మలను ఒక విధంగా ఏంటంటే వికలాంగులతో అవసరం లేదు అనే విధంగా చేసుకుంటూ మా వికలాంగుల ఓట్లను దండుకొని ఇప్పుడు వికలాంగులను చిన్నపు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా చిన్నపు చూస్తున్నారు. కాబట్టి దీని నిరసనగా మేము ఈ నెల 26వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో ఇక్కడ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఆధ్వర్యంలో మేము వికలాంగుల సమస్యల కోసం అతడు అన్ని విధాల వికలాంగులకు అండదండలు వండుకుంటూ వికలాంగులు అనేటి వాళ్ళు ఒక మందకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో ఈ పింఛన్లు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగింది. కాబట్టి వికలాంగులకు 4000 పింఛను 6000 ఇప్పించవలసిందిగా, వృద్ధులకు వితంతులకు మరియు విడో మహిళలకు అందరికి కూడా 2000 ఉన్నది 4000 ఇప్పించడం గురించి ఈ నెల 26వ తేదీన మందకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. హైదరాబాద్లో ఆగస్టు 13వ తారీఖున పెద్ద ఎత్తున వికలాంగులు, వృద్ధులు, వితంతులు అందరు కలిసి వికలాంగుల తరఫున పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతున్నది. కాబట్టి వికలాంగులు, వృద్ధులు, వితంతులు మనం పెంచే వరకు పోరాటం చేద్దామని అన్న వికలాంగులకు ఎల్లవేళలా కృషి ఉంటాడు. కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో ఆగస్టు 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాదును దిగ్బంధం చేసే విధంగా అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, మాకు 6000 పెన్షన్ కావాలి. ఇంకొకటి వికలాంగులకు బస్ పాస్, ఉచిత బస్ పాస్ ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు 18 నెలలు అవుతుంది, ఆ బస్ పాస్ ఇవ్వడం లేదు. మరియు వికలాంగులకు ఎన్నికల్లో 5% రిజర్వేషన్ చేస్తా అన్నాడు, ఇంతవరకు రిజర్వేషన్ లేదు. ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుండి మా వికలాంగుల సమస్య కోసం మేము పోరాడతామని ఈ మీ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం.